ఓకే. వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్. కొమరంభీం డిస్ట్రిక్ట్ అభ్యర్థులకైతే ఒక గుడ్ న్యూస్ మనకు కనబడుతుంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పోలీసు వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిరుద్యోగ యువకులకు చక్కని అవకాశం. సో మరి దానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను అందిస్తున్నాను. మరి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఈ నిరుద్యోగ యువకుల కోసం నిర్వహించే మెగా జాబ్ మేళాకు అటెండ్ అయ్యి మరి ఏదైనా ఒక జాబ్లో ముందు సెటిల్ అయిన తర్వాత మీరు తదుపరి మీ లక్ష్యం కోసం ప్రిపేర్ కావడం అనేది బెటర్గా ఉంటుంది. 26 ఫిబ్రవరి 2024న ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు కొమరంభీం ఎస్పీ మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మీడియా ద్వారా కూడా ఈ సమాచారాన్ని పాస్ చేయడం జరిగింది. శ్రీ సురేష్ కుమార్ ఐపీఎస్ సూపరింటెండెంట్ పోలీస్ కొమరంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ గారి నుండి ఈ ప్రకటన అయితే మనకు రిలీజ్ కావడం జరిగింది. మీకు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆసిఫాబాద్లో ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ఇక్కడ ఎస్పీ గారు తెలియజేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో దాదాపు 50 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. మరి జిల్లాలోని నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం కోసము వెయిట్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రత్యేకంగా పోలీస్ శాఖ తరపున తెలియజేయడం అనేది జరుగుతుంది. సో దాంట్లో భాగంగా మీకు ఇక్కడ 50కి పైగా కంపెనీలలో 1000కి పైగా ఉద్యోగాలు అని ప్రకటన మనకు కనిపిస్తుంది. క్వాలిఫికేషన్ చూడండి ఒక్కసారి మీకు 10వ తరగతి అంటే 10th క్లాసు, ఇంటర్, డిగ్రీ, అదేవిధంగా డిప్లొమా హోల్డర్స్ పాలిటెక్నిక్ కానివ్వండి లేదా ఇతర ఏమైనా డిప్లొమాస్ ఉంటే వారికి కూడా అవకాశాలు ఉన్నాయి. బీ ఫార్మా, ఎం ఫార్మా చేసిన వారికి ఉన్నాయి. బీటెక్, ఎంటెక్, అదేవిధంగా జనరల్ బీఏ, బీఎస్సీ, బీకామ్ డిగ్రీ స్టూడెంట్స్, ప్రొఫెషనల్ ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంసీఎస్ అంటే దాదాపు అన్ని క్వాలిఫికేషన్స్కి మనకు 10th క్లాస్ నుంచి మొదలు పెడితే ఎంఎస్సీ వరకు మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మరి ఈ కంపెనీలలో ఒక గొప్ప అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు. చాలా నిజానికైతే అన్ని క్వాలిఫికేషన్స్కి జనరల్గా మనకు ఉద్యోగం ఎలా ఉన్నప్పుడు ఏదో ఒక డిగ్రీ ఉంటే అడుగుతారు, కానీ అట్లా కాకుండా టెక్నికల్ క్వాలిఫికేషన్స్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, సాధారణంగా 10th క్లాస్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ఉద్యోగ మేళాకు హాజరు కావచ్చు, ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చు అని పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరపున తెలియజేస్తున్నారు. సో అభ్యర్థులు ఇక్కడ తీసుకురావాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో మీరు చూడండి, ఇక్కడ బయోడేటా ఒకటి, మీ యొక్క రెజ్యూమ్, మంచి రెజ్యూమ్ తయారు చేసుకోండి. ప్రొఫెషనల్ రెజ్యూమ్, మీకు రెజ్యూమ్ తయారు చేసుకోవడం మీద కంప్లీట్ ఐడియా ఉండాలి. లేకుంటే మీరు రెజ్యూమ్ ఎలా తయారు చేసుకోవాలి నెట్లో కూడా మీరు సెర్చ్ చేసి ఒక పవర్ఫుల్ రెజ్యూమ్ అనేది మీ దగ్గర ఉండాలండి. మీ క్వాలిఫికేషన్స్, మీ యొక్క స్పెషల్ స్కిల్స్ ఏమైనా ఉన్నాయా, ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్లో ప్రధానంగా వీటి మీదనే ఫోకస్ చేస్తున్నారు. మీకుండే అడిషనల్ స్కిల్స్ వీటి మీద దృష్టి ఉంటుంది కాబట్టి అదేవిధంగా మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ తీసుకోండి. ఆధార్ కార్డు కంపల్సరీ అంటున్నారు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, గతంలో మీరు ఏదైనా కంపెనీలో కానివ్వండి లేదా ఇంకేదైనా ఆర్గనైజేషన్లో పనిచేసి ఉంటే తప్పకుండా ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టుకోండి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 4 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మరి తెచ్చుకోమని చెప్తున్నారు. అన్ని జిరాక్స్ కాపీలు మాత్రమే తీసుకురండి. 3 సెట్లు తీసుకురావాలని ఇక్కడ ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరిగింది. సో మరి నిరుద్యోగ యువకులు మరి ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని మీరు ఒక ఉద్యోగాన్ని పొందాలి. సహాయం కోసం అభ్యర్థులు స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారిని సంప్రదించాల్సిందిగా సూచించడం జరిగింది. అదేవిధంగా ఈ అడ్వర్టైజ్మెంట్ అన్ని సోషల్ మీడియా, న్యూస్ పేపర్స్లో కూడా మరి పార్చడం జరిగింది. ఇక్కడ మీకు QR కోడ్ స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోమంటున్నారు. మీకు వాట్సాప్ ద్వారా వచ్చిన దాంట్లో మీరు ఇక్కడ స్కాన్ చేసుకొని మీ యొక్క రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోను షేర్ చేయండి. మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను కూడా తప్పకుండా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారి నుంచి సహాయం తీసుకొని మీకు వీలైనంత వరకు ఎక్కువ సమాచారాన్ని ఇవ్వడానికైతే కృషి చేస్తాను. అందరూ కూడా మరి జాబ్ మేళను సక్సెస్ చేయండి. ఒక గొప్ప ఆశయంతో జిల్లా ఎస్పీ గారు తీసుకొస్తున్నటువంటి అవకాశాన్ని నిరుద్యోగ యువకులు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోని మీకైతే మరి పంపిస్తున్నాను.